స్టార్ట్ అవుతుంది. మరి వీటిలో అయితే లిస్ట్ పెడతారంట. సో రీతు చౌదరి కన్ఫర్మ్డ్ అని ఒక ఇన్స్టాగ్రామ్ లో అయితే బిగ్ బాస్ నుంచి అప్డేట్ వస్తాయి కదా, సో కన్ఫర్మ్డ్ వచ్చింది కదా, సో ఎలా ఉండబోతుంది మరి, ఆమె ఉంటే ఎలా ఉండబోతుంది మరి? తను ఉన్నా కూడా చాలా, అంటే తను ఇప్పుడు యాంకరింగ్ ఇట్లా చూస్తున్నాం కదా, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ షో కూడా చాలా క్లిక్ అయిపోయింది. అంటే ఆ హీరోయిన్స్ కానీ హీరోలను కానీ తీసుకురావడం, ఫన్నీగా లాజిక్ క్వశ్చన్స్ అడగడం, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఎవరికి వాళ్ళే ఊహించుకుంటారు. యాంకరింగ్ సపోర్ట్ నుంచి కొంతమంది వెళ్తారు, అలాగే హీరో మూవీ టైం నుంచి కొంతమంది వెళ్తారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. లాస్ట్ కుమార్ ఆంటీ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్తుంది అంటారు. కానీ ఇక చూడాలి బ్రదర్ ఎలా ఉండబోతున్నాను. ఓకే, నాగార్జున సార్ ప్రోమో ఎలా అనిపించింది మరి? ఆ ప్రోమో అనేది అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది బ్రదర్. చూడాలి మరి ఇప్పుడు ఎవరు ఫైనల్ అనేది, దాని గురించి వెయిట్ చేస్తున్నా. ఈసారి బాగుంటది, ఇంకా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది ట్రోల్ చేసిరు. ఈ పల్లవి ప్రసాద్, మన పల్లె ప్రశాంత్ అనేది కూడా చాలా మంది సపోర్ట్ చేసి కూడా తర్వాత ఫీల్ అయిపోయారు, ఇలాంటి వ్యక్తిగా మనం సపోర్ట్ చేసిన చాలా మంది కూడా అనుకున్నారు. సో పల్లవి ప్రశాంత్ ప్లేస్ లో నేత్ర అనే అమ్మాయి వస్తుంది, నిజమైన రైతు. సో మరి ఎలా ఉండబోతుంది, ఆమె వస్తే ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు మరి బిగ్ బాస్ హౌస్ లో? నాకు వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన కంటే నాకు బిగ్ బాస్ బాగా నచ్చింది. దానికి రీజన్ ఏంటంటే, ఒకటి ప్రతి కేటగిరీ నుంచి ఒకరిని తీసుకోవడం, ఒకరిని కానీ ఇద్దరు కానీ తీసుకోవడం అది బాగా నచ్చింది. ఎందుకంటే యాంకరింగ్ నుంచి ఒకరిని తీసుకోవడం, తర్వాత మూవీ టీం నుంచి ఒకరిని తీసుకోవడం, అంటే సో వన్ అలా తీసుకోవడం బాగా అనిపించింది. సీరియల్స్ నుంచి ఒకరిని తీసుకోవడం అట్లా బాగుంది. యాంకరింగ్ టైప్ నుంచి ఇట్లా తీసుకోవడం చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. రైతుల నుంచి కూడా మంచిగా కొత్త వాళ్ళకు కూడా అవకాశం. బిగ్ బాస్ అంటే చాలా మందికి ఏంటంటే ఓన్లీ ఫేమ్ ఉన్న వాళ్ళకే అనుకుంటారు, కానీ ఫేమ్ లేని వాళ్ళని కూడా తీసుకోవడం ఈసారి బాగా అనిపించింది. అంటే లాస్ట్ టైం కూడా ఒకళ్ళిద్దరిని తీసుకోరు ఫేమ్ లేని వాళ్ళు, కానీ ఈసారి కూడా చాలా మంది కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. బిగ్ బాస్ కి ట్రై చేసిన వాళ్ళకి అదృష్టం ఉంది. కొంతమంది చాలా మంది కూడా బిగ్ బాస్ కి ఓకే అయి కూడా తర్వాత కొంతమంది డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే తర్వాతకి లాస్ట్ మూమెంట్ లో తీసేయడం జరిగింది. మరి ఈసారి కూడా అలా ఉంటుందా ఏంటో తెలియదు. ఎందుకంటే చాలా మంది మీరు అనుకున్న అందరూ ఉన్నారు, కానీ లాస్ట్ మూమెంట్ లో ఎవరు నుంచుతారో చెప్పలేం కదా. అంటే ఇప్పుడు తేజస్విని గారికి వస్తున్నారు అమర్దీప్ గారి భార్య. సో ఆమె మరి టైటిల్ లాస్ట్ టైం అమర్దీప్ టైటిల్ ఓడిపోయారు. సో ఈసారి ఆవిడైనా టైటిల్ పట్టుకోవచ్చు అనుకుంటారా మరి? ఇది ఒకటి ఏమంటారు, కుల రాజకీయాలు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నేను వస్తే నా కొడుకు రావడం, బిడ్డ రావడం, తల్లి రావడం, చెల్ల రావడం అనేది, కానీ కొత్త వాళ్ళకి అలా వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఒకరు వచ్చారు, అయిపోయింది చాలు. ఇప్పుడు ఆయన వచ్చిన కంటే ఆయన రికమెండేషన్ మీద ఈమె రావడం, అయినా రికమెండేషన్ అంతా వేస్ట్ బ్రో. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది ఉన్నారు, సీరియల్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, హీరోలు ఉన్నారు, కొత్త హీరోయిన్స్ వచ్చారు, చాలా మంది ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. బిగ్ బాస్ ఛాన్సెస్ వెళ్తారా మరి? అలా తెలుసు బ్రదర్, నేను అసలు వెళ్ళాను బిగ్ బాస్. అసలు ఏ సీజన్ కూడా నేను ట్రై కూడా చేయలేదు బ్రదర్, ట్రై కూడా చేయాలి. అసలు ఆఫీస్ దగ్గర కూడా నేను వెళ్ళలేదు. అవకాశం వస్తే అవకాశం కాదు బ్రదర్, ఇప్పుడు నాకు వెళ్ళాలని ఉంటేనే కదా నేను ఆఫీస్ కాడికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఏదైనా ఎవ్రీథింగ్. అసలు ఆ బిగ్ బాస్ వైపు కూడా చూడదు. బర్రెలెక్క సంచలనం, బర్రెలెక్క నవంబర్ లో సంచలనం వచ్చింది. సో ఈసారి బర్రెలెక్క బిగ్ బాస్ 8 ఎంట్రీ అంటున్నారు. ఎలా ఉండబోతుంది మరి బర్రెలెక్క ఎంట్రీకి? బ్రదర్ ఇండస్ట్రీలో ఒకటైతే చెప్తారు బ్రదర్, సెలెక్ట్ అయిన వాళ్ళు అందరినీ తీసుకోవాలంటే కాని పని. ఇప్పుడు ఈ రోజు మీరు కన్ఫర్మ్ అంటారు, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు కన్ఫర్మ్ కాదంటారు. షూటింగ్స్ దగ్గర పోయిన దాకా అంటే సగం షూటింగ్ అయిపోయినప్పుడు కూడా క్యాన్సిల్ చేసిన రోజులు మస్తుగా ఉన్నాయి. సినిమాలు కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్, సీరియల్స్, ఎవ్రీథింగ్. అలాంటిది అందులో పోయి గేమ్ ఆడుతున్నప్పుడే మన వాళ్ళు అనుకోవాలి, వీళ్ళు సెలెక్ట్ అయ్యి అనుకోవాలి, కానీ ముందే మనం అయితే ఒక నిర్ధారణకు రాకూడదు అనుకుంటున్నాం. ఓకే, సో ఓవరాల్ గా బిగ్ బాస్ 8 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? అంటే ఈసారి కొద్దిగా తప్పుగా ఉంటది. ఎందుకంటే లాస్ట్ టైం కొద్దిగా కాంట్రవర్సీ జరిగింది, గేమ్స్ కానీ ఎవ్రీథింగ్. అందరూ డిఫరెంట్ గా కాబట్టి ఈసారి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది, స్ట్రిక్ట్ గా ఉంటది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.